ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రతిసారి పర్యావరణం పైన, కబ్జాలపైన చర్చ జరగడం అనేది పరిపాటిగా మారిపోయింది. కానీ తెలంగాణలో తొలిసారిగా తొలి అడుగు పడినటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. హైడ్రా పేరుతో ప్రభుత్వం కొత్తగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. శివారు ప్రాంతాలపైన మొదటి దృష్టి పెట్టింది. ఇప్పుడు నగరంలో కీలకమైనటువంటి హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో కబ్జాలకు గురైనటువంటి ప్రదేశాలపైన కూడా ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ఎంత పెద్దవాళ్ళు ఇందులో ఉన్నప్పటికీ కూడా కూల్చివేతల పర్వాన్ని శరవేగంగా కొనసాగించాలని హైడ్రా డిసైడ్ అయిపోయిన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీలో, హైదరాబాద్ నగరంలో కీలకమైనటువంటి సైబరాబాద్కి నడి బొడ్డు లాంటి స్థలం, ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి సంబంధించి ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకి సంబంధించినటువంటి కన్వెన్షన్ హాల్ ఇది. కూల్చివేతల పర్వం శరవేగంగా సాగుతోంది. దీనికి సంబంధించి అక్కడి నుంచి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాయి రెడీగా ఉన్నారు. సాయి, ఏం జరుగుతుంది? ఎన్ కన్వెన్షన్ పైన చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఒకరోజు కాదు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఈ చర్చ మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ కన్వెన్షన్ పూర్తిగా కబ్జాలమయం అనేటువంటి చర్చ నడిచింది. తొలిసారిగా కూల్చివేతల పర్వానికి అంకురార్పణ పడింది. ఏ విధంగా జరుగుతోంది, అక్కడ అధికారులు చెప్తున్నటువంటి విషయాలు కానీ, ఎన్ కన్వెన్షన్ వైపు నుంచి వస్తున్నటువంటి వర్షన్ కానీ ఏంటి? రైట్ కేశవ్ గారు, ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రస్తుతం కూల్చివేయడం అయితే సంచలనంగా మారింది. ఎందుకంటే గత అనేక ప్రభుత్వాలు వచ్చినా కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించి మాటల వరకే సరిపెట్టాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఒక అడుగు ముందుకు వేసి కూల్చివేతలకు సంబంధించి, ముఖ్యంగా అంటే చిన్న చిన్న కూల్చివేతలు చేశారు కానీ పెద్ద వ్యక్తులకు సంబంధించిన కూల్చివేతలు అయితే ఎవరు చేయలేదు. అలాంటిది ఒక స్టార్ హీరో అక్కినేని నాగార్జున, చాలా వ్యాపార కార్యక్రమాలు ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ లో, అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి భారీ నిర్మాణం ఎన్ కన్వెన్షన్ హాల్ ని ఈ రోజు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూల్చివేయడం అయితే సంచలనంగా మారింది. చూడొచ్చు, పూర్తిగా ఆల్మోస్ట్ కూల్చివేత ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కన్వెన్షన్ అంతా కూడా కుప్పకూలి కింద పడిపోయింది. నిర్మాణ వ్యర్థాలను మాత్రం ఇక్కడ నుంచి తరలించేటువంటి అవకాశం ఉంది. సో భారీ మిషన్ కూడా తీసుకురావడం జరిగింది, హైడ్రా మిషన్. అది ఒక రోజుకే 10 లక్షల వరకు రెంట్ ఉండేటువంటి అలాంటి మిషన్ తీసుకొచ్చి ఈ రోజు ఉదయం 2-3 గంటల్లోనే పూర్తిగా ఈ యొక్క నిర్మాణాన్ని కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియను పూర్తి చేస్తున్నారు అధికారులు. అయితే హైడ్రాతో ఇలాంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయబోతున్నాం అనేటువంటి దానికి సంకేతంగా మొదటి కూల్చివేతనే ఒక భారీ వ్యక్తి, హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి భారీ నిర్మాణాన్ని కూల్చివేయడం అయితే ఇక సంకేతాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఎంత పెద్ద వ్యక్తుల నిర్మాణాలను కూడా మేము ఖచ్చితంగా తొలగిస్తాం, చెరువులను కానీ నాలాలను కానీ కబ్జా చేసినటువంటి వారిని ఉపేక్షించమనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. సో దీని ద్వారా మరొక అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది. 2016లో రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా ఎన్ కన్వెన్షన్ హాల్ కి సంబంధించి కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, తుమ్మిడి చెరువు కబ్జాకు గురి చేసి మరి కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఎవరు దీన్ని వెనుకున్నారంటూ పేపర్లో వచ్చినా కూడా ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి స్టెప్ ఎన్ కన్వెన్షన్ హాల్ పైన అక్రమ నిర్మాణం పైన కూల్చివేత ప్రక్రియను అయితే కొనసాగించినట్టు మనం చెప్పుకోవచ్చు. మొత్తం 10 ఎకరాల వరకు ఉన్నటువంటి చెరువు ఇది. సో మనం చూస్తున్నాం, విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎంత కబ్జాకు గురైంది ఈ చెరువు అనేటువంటి విషయానికి సంబంధించి. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ హాలే 3.5 ఎకరాలకు పైగా ఉన్నటువంటి స్థలంలో ఈ యొక్క మొత్తం కూడా చెరువును కబ్జా చేసి నిర్మించినట్టుగా చెప్తున్నారు. ఇక మిగతా అటు కార్నర్స్ కూడా కొంతవరకు కబ్జా గురైనట్టుగా చెప్తున్నారు. వాటిని కూడా ఆ నిర్మాణాలను కూడా పూర్తిగా తొలగించి, చిన్న నిర్మాణాలను పూర్తిగా తొలగించి పూర్తిగా ఈ చెరువుని మరలా పునర్నిర్మాణం చేసేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇలాంటి చెరువులు ఇంకా హైదరాబాద్ లో ఎన్నైతే కబ్జాకు గురయ్యాయో, ఇలాంటి చెరువులు కబ్జా గురవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ పూర్తిగా వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం చాలా కాలం. సో వాటన్నిటిని కూడా రక్షించడానికి ఇలాంటి అక్రమ నిర్మాణాలు తొలగించి చెరువులను పునర్నిర్మించడం ద్వారా ఈ యొక్క మరొకసారి పర్యావరణం పైన పూర్తి స్థాయిలో పట్టు బిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. సో ప్రస్తుతానికైతే ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతకు సంబంధించి అధికారులు ఉదయం నుంచి కూడా చాలా సీరియస్ గా, పకడ్బందీగా ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 నలుదిక్కులా కూడా ఎవరిని లోపలికి రాకుండా భారీగా బందోబస్తును ఏర్పాటు చేసి మీడియా వారిని కూడా లోపలికి రాకుండా పూర్తిగా ఈ యొక్క నిర్మాణ ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు. సో దీని ద్వారా మిగతా నిర్మాణాలకు సంబంధించి, అక్రమ నిర్మాణాలకు సంబంధించి వారందరికీ కూడా ఇండికేషన్ ఇచ్చినట్టుగా కనపడింది. సో హైడ్రా ఈ రూపొందించినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వాలు కూడా ఇలాంటివి చాలా చేశాయి, ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది, ఇది మాటలకి సరిపోతుంది అనుకున్నటువంటి విమర్శలు వచ్చినటువంటి తరుణంలో ఒక భారీ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంత బడా వ్యక్తికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూల్చివేసేటువంటి స్టెప్ తీసుకున్నటువంటి సందర్భం ద్వారా
ఖచ్చితంగా ఈ హైడ్రా ద్వారా ఇంకా చాలా మంది ఎవరైనా పొలిటికల్ లీడర్స్ కానీ మంత్రులు కానీ ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఈ యొక్క కూల్చివేతలు ఇక జరగబోతాయి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది కేశవ్ గారు. రైట్. అదే ఇందులో చర్చ ఎక్కువ జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారు ఎవరైనా ముట్టుకోవడం లేదు అనేటువంటి చర్చ ఇప్పటివరకు జరిగింది. ఆల్రెడీ మనం చూసాం బాచుపల్లి శివారు ప్రాంతాల్లో జరిగినటువంటి కూల్చివేతలు, తర్వాత గండిపేట చెరువు పరిసరాల్లో గత వారం రోజులుగా జరిగినటువంటి కూల్చివేతలు, ఫైనల్గా సిటీలోకి ఎంటర్ అయింది హైడ్రా. అంటే సిటీలో కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయి, ముఖ్యంగా ఆక్రమణలకు సంబంధించి. సో ఈ సిటీలో ఉన్నటువంటి ఇతర ఆక్రమణలు, ఈ చుట్టుపక్కల దుర్గం చెరువు కావచ్చు, అటు ఇప్పుడు హైటెక్ సిటీ చెరువు, అలానే ఐడియల్ చెరువు, ఈ చుట్టుపక్కల ఆక్రమణల పైన కూడా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇప్పుడు చెరువులతోనే పాటుగా మనం గతంలో చెప్పుకున్నట్టు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా కొన్ని వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వమే ప్రాథమిక నివేదిక మొన్న ఇచ్చినటువంటి పరిస్థితి. సో వాటన్నిటిని కూడా కూల్చివేసేటువంటి దిశగా అడుగులు వేస్తుందనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతం ఈ యొక్క కూల్చివేత ద్వారా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కినేని నాగార్జున ఒక పార్టీకి గానీ ఒక పొలిటికల్ గా గానీ ఎప్పుడు కూడా మనకు బయట కనిపించినటువంటి వ్యక్తి. అందరికీ అన్ని పార్టీలకి అన్ని రాజకీయ వ్యక్తులకు ఆయన మంచిగానే ఉండేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నిర్మాణాన్నే, ఇంత పెద్ద భారీ నిర్మాణాన్ని కూల్చివేసేటువంటి ప్రక్రియకి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుందంటే ఖచ్చితంగా ఇందులో ఏ పార్టీ వారు ఉన్నా, ఏ రాజకీయ నాయకులు ఉన్నా, ఎలాంటి పెద్దలున్నా కూడా ఖచ్చితంగా కూల్చివేతలు మొదలు పెడతాం అనేటువంటి సంకేతం ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కొంత పొలిటికల్ గా విమర్శలు వినిపిస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద, పొంగులేటి మంత్రి పొంగులేటికి సంబంధించినవి కూడా అక్రమంగా ఉన్నాయంటూ, కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా అక్రమ నిర్మాణాలు, రకరకాల కన్వర్జేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోవడం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగానే వెళ్ళబోతుంది అనేటువంటి ఒక సంకేతాలు ఇచ్చినట్టుగా మనకు స్పష్టమవుతుంది. సో ఈ 3.5 ఎకరాల మొత్తం ల్యాండ్ ను కూడా ఇప్పుడు చెరువులో పునర్జీవనంలో భాగంగా ఈ కూల్చివేతల తర్వాత దీన్ని మళ్ళా ఈ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మీరు అన్నట్టు దుర్గం చెరువు కానీ ఇంకా నిజాంపేటలో కూడా ఆ చెరువులను కబ్జా చేసి చాలా వరకు అపార్ట్మెంట్స్ ని రియల్ ఎస్టేట్ గా కొనసాగించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మనం ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా ఇదే చెప్తుంటారు, కాలనీలలో బాగా వరద వచ్చినప్పుడల్లా ఇన్ని చెరువులు కబ్జా గురై అని చెప్పుకోవడమే తప్ప ఏ ప్రభుత్వం ఇంతవరకు ఆ చెరువులను మరలా పునర్నిర్మించేటువంటి ప్రక్రియకు, కబ్జాలకు గురైనటువంటి బిల్డింగ్లను కూల్చివేసేటువంటి ప్రక్రియకు అయితే కొన్ని అడపదడపలు అక్కడక్కడ చిన్న వ్యక్తులకు సంబంధించిన వాటిని కూల్చివేసేది. కానీ అందులో బడా వ్యక్తులు ఎవరన్నా ఉంటే అక్కడికి వారి దగ్గరికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించాయి. బట్ ఈసారి మాత్రం అలా కాదు. మొదట్లోనే మొన్న మల్లారెడ్డికి సంబంధించినటువంటి అక్కడ బిల్డింగ్ తోనే మొదలు పెట్టినటువంటి ప్రక్రియ ఇప్పుడు ఎలాంటి పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా మేము ఉపేక్షించమనేటువంటి ధోరణి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీని ద్వారా హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక అక్రమ కట్టినటువంటి నిర్మాణదారులందరికీ కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. రైట్. ఈ తమ్మిడి చెరువుకి సంబంధించి ఒక కంప్లైంట్ రైజ్ అయింది. అసలు దాని పూర్వపరాలు ఒకసారి చూద్దాం. హైడ్రా కమిషనర్కి రాసినటువంటి లేఖ సారాంశం ఇది. తమ్మిడి చెరువు అనేది దాదాపు 29 ఎకరాల్లో విస్తరించున్నటువంటి చెరువు ఇది. హైటెక్ సిటీ శిల్పారామానికి ఆపోజిట్లో, అంటే దానికి అభిముఖంగా ఉన్నటువంటి ఒక వాటర్ బాడీ. ఒకప్పుడు చాలా పర్యావరణ పరంగా కానీ అలానే పర్యాటకంగా కానీ దీన్ని అభివృద్ధి చేయాలని భావించినటువంటి చెరువు. దానిపైన వచ్చినటువంటి కంప్లైంట్ కాపీని ఒకసారి మనం ఆ డీటెయిల్స్ చూద్దాం. తమ్మిడి చెరువు కానామెట్ గ్రామం శేర్లింగంపల్లికి చెందినటువంటి దానిలో ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం మరియు ఇతర కబ్జాలను, అంటే ఇక్కడ ఎన్ కన్వెన్షన్ ఒకటే కాదు ఇతర కబ్జాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డేటాని కూడా జనం కోసం అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్లో హైడ్రాకి ఫిర్యాదు రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ ఫిర్యాదు సారాంశం ఒకసారి ఇందులో మనం చూద్దాం. 29 ఎకరాల 24 గుంటల చెరువుని పునరుద్ధరించాలని కోరుతూ హైటెక్ సిటీ ప్రాంత ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని దూరం చేయాలని కోరుతూ దీన్ని హైడ్రాకి సబ్మిట్ చేశారు. ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, హైటెక్ సిటీ ప్రాంతంలో కానామెట్ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల 24 గుంటలకు పైగా విస్తరించి ఉన్న సుందర తటాకంగా ప్రజలకు అందుబాటులో స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్న తమ్మిడి చెరువు నేడు వ్యాపారాలు విస్తరించి పెద్ద పెద్ద ప్రముఖుల చేతుల్లో బందీకి గురైంది. ఇది వీళ్ళు చేసినటువంటి ఆరోపణ. పైగా మురికితో నిండిపోయిన చిన్న మత్తడిగా మారిపోయింది. శిల్పారామం శిల్పకళా వేదికతో పాటు అనేక ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసిన వాటి ఎదురుగా ఉన్న ఈ చెరువుపై హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పేరుతో దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువుని చెరబట్టి నిర్మించడం దారుణం. వాస్తవానికి ఎన్ కన్వెన్షన్ మొత్తంగా 10 ఎకరాల్లో అక్కడ విస్తరించి ఉంది అనేది సమాచారం. అందులో 3 ఎకరాల 30 గుంటలు హెచ్టిఎల్ అంటే హెచ్ఎఫ్ఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి, ఎఫ్టిఎల్ లెవెల్కి తగ్గట్టుగా
దాన్ని ఆక్రమించి 3 ఎకరాలు ఉంది. అలానే బఫర్ జోన్లో మిగతా ప్రాంతం ఉందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి మా జనం కోసం సంస్థ ఫిర్యాదులు చేసింది. లోకాయుక్త కంప్లైంట్ నంబర్ 2815/2012 B1గా స్వీకరించి అధికారులకి అనేక మార్లు హెచ్చరికలు జారీ చేయగా 14/7/2014 ప్రాంతంలో చర్యలకు ఉపక్రమించినట్టు నాటకాలాడి మిన్నకుండిపోయారు. ప్రభుత్వ పెద్దల మిలాఖత్ ఈ చెరువుపై చర్యలు తీసుకోకపోవడానికి కారణంగా కనిపిస్తున్నది. మా జనం కోసం సర్వే నంబర్ 36, 37, 38C అలానే 38P 11/2, 11/36, 68/P, 41/P దీనికి సంబంధించిన 29 ఎకరాల 24 గుంటల చెరువు ప్రభుత్వ భూమి FTL మరియు బఫర్ జోన్లపై ఉన్న కబ్జాలను తొలగించి తమ్మిడి చెరువుని పునరుద్ధరించాలని అనేక ఫిర్యాదులు చేసింది జనం కోసం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేషాద్రి గారి చేత ప్రశంసాపత్రం కూడా పొందింది. ఈ కన్వెన్షన్ కబ్జాలు తుమ్మిడి చెరువు పరిధికి సంబంధించిన ఆధారాలు అన్నింటినీ మీకు అందిస్తున్నాం, వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఈ లేఖ సారాంశం. ఇది హైడ్రాకు అందినటువంటి లేఖ. ఈ లేఖ ఆధారంగా హైడ్రా రెస్పాండ్ అయింది. సో కూల్చివేతల పర్వాన్ని ఉదయం నుంచి ప్రారంభించింది. ఇప్పటికే కన్వెన్షన్కి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. కన్వెన్షన్ నుంచి ఇంకా రెస్పాన్స్ రాలేదు. అయితే హైడ్రా ప్రతి అంశంలోనూ శరవేగంగా రియాక్ట్ అవ్వాలని డిసైడ్ అయింది. బహుశా వారం రోజుల్లో గడువు ముగిసేలోపు స్పందించకపోతే కనుక గడువు ముగిసిన తర్వాత చర్యలకు ఉపక్రమించడమే ఒక మార్గంగా తీసుకుంది. చాలా వరకు చిన్న చిన్న అపార్ట్మెంట్ల పైన కఠిన చర్యలు తీసుకుంది హైడ్రా అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో పెద్దలకు సంబంధించినటువంటి భవనాలు విల్లాలపైన దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విల్లాల కూల్చివేతలు గత 3 రోజులుగా కొనసాగాయి. ఇప్పుడు సిటీ పరిధిలో ఉన్నటువంటి కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియని చేపట్టింది. సాయి చెప్పండి, కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం అయినట్టేనా? దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా అక్రమ కబ్జాలపైన అక్రమ నిర్మాణాలపైన కూడా ఈ లేఖలో ఫిర్యాదు చేశారు. వాటి పరిస్థితి ఏంటి? కూర్చడం అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో కన్వెన్షన్ అదంతా కూడా కింద కుప్పకూలిపోయింది. మొత్తం వ్యర్థాలన్నీ కూడా కన్వెన్షన్ హాల్ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న ఇంకా ఏదైతే రూమ్స్ ఉంటాయో అవి కూడా అన్ని కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. సో ఏదైతే ఈ 3.5 ఎకరాల పరిధి కన్వెన్షన్ హాల్ ఈ చెరువు చూస్తున్నాం, చెరువు మొత్తానికి కూడా దీంట్లో మిక్స్ అయి ఉన్నటువంటి ఈ ఒక ఏరియాగా చెప్పుకోవచ్చు ఈ కన్వెన్షన్ హాల్ అంటే. సో ఈ కన్వెన్షన్ హాల్ సంబంధించి 3.5 ఎకరాల ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో మీరన్నట్టుగా అటు కార్నర్ లో ఒక పిట్ కనిపిస్తుంది. అది కూడా చెరువు ఇలా మొత్తం రౌండ్ గా ఉన్నటువంటి చెరువు, అక్కడ కార్నర్ మాత్రం ఒకటి లోపలిగా ఉన్నట్టు ట్రాంగిల్ లో లోపలికి ఉన్నటువంటి కరువు కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా క్లియర్ చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పుడైతే దాన్ని ఎవరు టచ్ చేయట్లేదు. ఓన్లీ కన్వెన్షన్ హాల్ సంబంధించిన డిస్మాంటిల్ మాత్రమే అధికారులు ఇక్కడికి వచ్చారు. సో ఇంకా ఆ కరువు అదేవిధంగా ఇంకా స్టేట్ చూస్తే అటు పూర్తిగా కరువుకు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న బిట్లు అక్కడ కబ్జా అయినట్టుగా మనకు స్పష్టంగా చూస్తేనే కనిపిస్తుంది. వాటికి సంబంధించి కూడా కొద్ది రోజుల్లోనే క్లియర్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది పెద్ద కన్స్ట్రక్షన్ కాబట్టి, ఇది మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారేటువంటి కన్స్ట్రక్షన్ కాబట్టి కన్వెన్షన్ దీని మీద ఇప్పుడు ఫోకస్ చేశారు అధికారులందరూ కూడా. పూర్తిగా ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణానికి సంబంధించిన కూల్చివేతల ప్రక్రియను మాత్రమే ఈ రోజు పూర్తిగా కంప్లీట్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత అంత క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా కార్నర్స్ కి ఎక్కడైతే బిట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా క్లియర్ చేసి ఈ చెరువుని పూర్తి స్థాయిలో ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ కూల్చివేతల పర్వం అయితే ప్రస్తుతానికి ఒక కొలికి వచ్చింది. అంతా కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. ఆల్మోస్ట్ 90% కూల్చివేతల ప్రక్రియ అయిపోయింది. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా తుక్కు చేసి అక్కడి నుంచి తరలించేటువంటి ప్రక్రియ కొనసాగవచ్చు. సో ఒక 2-3 రోజుల్లోనే పూర్తిగా ఈ ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా తీసుకువెళ్లి పూర్తిగా చెరువుని మరలా పునరుద్ధరించేటువంటి ప్రక్రియ అయితే మనం చూడవచ్చు. చూస్తున్న విజువల్స్ లో భారీ క్రేన్లతోటి జేసీబీలతోటి నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించినటువంటి ప్రక్రియ ఉదయం నుంచి కూడా మొదలు పెట్టారు. 4 దిక్కుల ఈ కన్వెన్షన్ హాల్కి 4 వైపులా కూడా పోలీసులను భారీగా డిజాస్టర్ బృందాలను కూడా మోహరించి ఎవరిని లోపలికి రాకుండా ఇక్కడ నిర్మాణాలను కూల్చివేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. సో దీనికి సంబంధించి కన్వెన్షన్ హాల్ సంబంధించిన మేనేజ్మెంట్ కానీ అక్కినేని నాగార్జున కానీ ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి చూడాలి. వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అదేవిధంగా దీనిపైన ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా రెస్పాన్స్ వస్తుందని చూడాలి. ప్రస్తుతానికి ఇంతకుముందు మనం చెప్పినట్టు అప్పుడు రేవంత్ రెడ్డి 2016 చేసినటువంటి అసెంబ్లీలో కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా కూడా అక్రమ నిర్మాణాలను ఏ పరిస్థితుల్లో కూడా మేము ఉపేక్షించబోము అనేటువంటి ఒక సంకేతాలు అయితే స్పష్టంగా మనకు అనిపిస్తుంది. సో అధికారులు ఇంకా అక్కడ ఉన్నారా, లేదంటే ఆ ప్రక్రియను పూర్తి చేసుకుని వెళ్ళిపోయారా? అక్కడ ప్రజెంట్ స్టేటస్ ఏంటి? అంటే ఖచ్చితంగా కేశవ్ గారు మనకు ఈ 4 దిక్కులో కూడా కన్వెన్షన్ హాల్ 4 వైపులా కూడా 100-150 మీటర్ల డిస్టెన్స్ లోనే మొత్తం బారికేడ్లు పెట్టి ఎవరు కూడా
లోపలికి రానివ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మనం పక్కన ఉన్నటువంటి ఒక బిల్డింగ్ నుంచి చూస్తే మాత్రం అక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి పని చేసేటువంటి వర్కర్లు మాత్రమే కనిపిస్తున్నారు. నలుదిక్కుల పోలీసులు మాత్రం కనిపిస్తున్నారు. అధికారులు ఉన్నట్టుగా ఎవరు కనిపించట్లేదు. సో వారు లోపల ఏదో ఒక దగ్గర అబ్జర్వేషన్ నుంచి ఇదంతా కూడా మానిటరింగ్ చేస్తున్నట్టు కనపడుతుంది. సో ఇక్కడ పని చేస్తున్నటువంటి వ్యక్తులు డిజాస్టర్ బృందాలు మాత్రం మనకు కనిపిస్తారు. సో వారితో మాట్లాడడానికి కూడా మనకు అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా హై సెక్యూరిటీ జోన్ లో పెట్టి దీన్ని ఎవరు లోనికి వెళ్ళనివ్వకుండా క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క నిర్మాణాలు కట్టడాలను కూడా కూల్చివేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి లోపల ఏ అధికారులు ఉన్నారు, వారు ఏం చెప్తున్నారు, ఎలాంటి ముందడుగు వేయబోతున్నారు అనేటువంటి వివరాలు మాత్రం ఇంకా తెలియరావాలి. రైట్, థ్యాంక్ యూ సాయి అప్డేట్స్ అందించినందుకు. ఇది ఒక కీలకమైనటువంటి డెసిషన్ తీసుకుంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ, అలానే హైడ్రా ఈ విషయంలో చాలా ప్రొయాక్టివ్గా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి. అతి త్వరలోనే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఒక ట్యాంక్ బండ్ వెలిసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కేవలం కొన్ని అడుగుల దూరంలో మాత్రమే శిల్పారామంకి హైటెక్ సిటీకి సమీపంలో ఉండేటువంటి తమ్మిడి చెరువు ఒక సువిశాలమైనటువంటి చెరువుగా ఒకప్పుడు కనిపించేది. అలాంటిది అది మూసుకుపోయి ఒక మురికి కుంటగా మారిపోయినటువంటి సందర్భం. ఇప్పుడు దాన్ని క్లీనప్ చేసేటువంటి బాధ్యతని హైడ్రా చేపట్టింది. చుట్టుపక్కల కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా గతంలో ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా హైటెక్ సిటీ ముఖ్యంగా సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాయమైపోయినటువంటి చెరువులపైన దృష్టి పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ నిర్మాణానికి సంబంధించి అన్కన్వెన్షన్ మేనేజ్మెంట్ కానీ అక్కినేని నాగార్జున కానీ ఎవరూ స్పందించకపోవడం కూడా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలు దాని నుంచి రావాల్సినటువంటి రాబడిని రాబట్టుకుని ఇక వదిలించుకున్నట్టుగా కనిపిస్తుందా, లేదంటే ఇది అక్రమ నిర్మాణం అని ఒప్పుకున్నట్టుగానే భావించాలా అనేది వాళ్ళు ఇచ్చేటువంటి రియాక్షన్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ కానీ రెస్పాన్స్ కానీ రాలేదు కాబట్టి ఏం జరుగుతుందని వేచి చూడాలి. మరోవైపు హైడ్రా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇతర కబ్జాలపైన ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ పరిధి లోపల జరిగినటువంటి ఆక్రమణలపైన దృష్టి పెట్టింది. వర్షం పడితే నగరం బురదమయంగా చెరువుగా మారిపోయేటువంటి దుస్థితి నుంచి కాపాడాలంటే ఈ ఆక్రమణలను తొలగించాలి. ముఖ్యంగా చెరువుల క్యాచ్మెంట్ ఏరియాలని కాపాడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయానికి హైడ్రా యంత్రాంగం వచ్చింది. మీ దగ్గర అటువంటి కబ్జాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఉంటాయి, పూర్తి డేటాతో కనుక కంప్లైంట్ రాసి పంపిస్తే ఖచ్చితంగా హైడ్రా రియాక్ట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ ఇది. జనం కోసం సంస్థ చేసినటువంటి గత పోరాటం, అలానే లోకాయుక్త ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రొసీడింగ్స్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఆధార సహితంగా హైడ్రాకి అందించడం వల్లనే శరవేగంగా హైడ్రా అధికారులు రియాక్ట్ అవడానికి అవకాశం ఏర్పడింది. ఇక అధికార విపక్షాలు ఎటువంటి విమర్శలు చేసుకున్నా కానీ దీనిపైన జరుగుతున్నటువంటి ఒక రకంగా ఆక్రమణలపైన జరుగుతున్నటువంటి ఈ యుద్ధం వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనేటువంటి ఆశాభావమే ఎక్కువగా వినిపిస్తోంది. అందుకనే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో కబ్జాలపైన ఉక్కుపాదం మోపుతున్నటువంటి తరుణంలో సామాన్యుల్లో కూడా ఆనందోత్సాహాలు వెలువరిస్తున్నాయి. ఇది అప్డేట్స్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.